పివి సునీల్ కుమార్. ఈ సునీల్ కుమార్ సార్ ఈ మధ్య ఒక సర్క్యులేషన్ పెట్టాడు. నాకు పోస్టింగ్ ఇవ్వలేదు, నా పోస్టింగ్ రిజర్వ్లో పెట్టారు, నేను ఎస్సీ మాలల తరపున పోరాడుతున్నానని. ఇదేంటిది? ఇదేం లెక్క? మాలల తరపున పోరాటం ఎప్పుడు వచ్చింది? నిన్న కాక మొన్న సుప్రీంకోర్టు తీర్పుతో వచ్చింది. నిన్నెప్పుడు పక్కన పెట్టారు? వాళ్ళు ఎప్పుడో పక్కన పెట్టారు. నువ్వు జగన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడడానికి, జగన్ రెడ్డిని ఆనందపరచడానికి, నీ పోస్టింగ్ల కోసం, లేకపోతే నీకు కావాల్సిన ఆ ప్లేసుల్లో ట్రాన్స్ఫర్ల కోసం నువ్వు చేయని అక్రమాలు లేవు కదా. నీలాంటి ఎస్సీ ఎంప్లాయీస్ ఎంతో మంది ఉన్నారు కదా ఐపీఎస్లో. ఎస్సీలోనే అదే మాల సామాజిక వర్గంలోనే ఎంతో మంది ఐపీఎస్లు ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారు, పెద్ద పెద్ద ర్యాంకుల ఆఫీసర్లు ఉన్నారు. వాళ్ళు ఎవరిని ఏమనుకుంటా నిన్ను మాత్రం ఎందుకు పెట్టారు రిజర్వ్లో? ఎందుకు పెట్టారండి? నువ్వు నా మీద సొంత కులస్తుడిని, నేనేమో అన్యాయం జరుగుతుందని గవర్నమెంట్ మీద పోరాటం ఏంటి, నువ్వు నా మీద పోరాటం ఏంటి? ఎన్ని రోజులు ఇంకా కులాన్ని అడ్డు పెట్టుకుని బతుకుతావు? ఇంకానే ఇది చిన్న చితక నేను ఇది చిన్న ఇల్లు కట్టుకుంటానంటే ఆ ఇంటి మీద దుష్ప్రచారం చేద్దాం నీ మనుషులతో. ఆ ఇంటి మీద రాజేష్ ఏదో చేసేస్తున్నాడు, రాజేష్ ఏదో ఇది చేస్తున్నాడని లాగు ఉదాలైపోద్ది. సునీల్ అన్న, ఇదే మాట అన్నందుకు కదా నువ్వు మా ఓడి మీద కేసు పెట్టి ఆ కేసులో నన్ను ఇరికించి ఎక్కడికో తీసుకెళ్ళి ఇచ్చేసావు. నేనే అన్నాను ఇప్పుడు మళ్ళీ కనుక మా జోలికి వస్తే లాగు ఉదాలైపోద్ది అంటే దాని అర్థం తెలుగులో చెప్పాలంటే కొట్లిపుతుంటామని. మళ్ళీ మా జోలికి కానీ వస్తాను. గతంలో ఏదో నడిచింది, మమ్మల్ని హింస పెట్టారు. ఉదయం తీసుకెళ్తే రాత్రి 11 గంటల దాకా నన్ను ఇంట్రాగేట్ చేయించావు. నువ్వు కంప్లైంట్ అడిషనల్ డీజీపీ ఒక సామాన్యమైన కంప్లైంటా? అలా సిగ్గన్నే వేసిందే లేదు నీకు? నాకు అర్థం అలా 12 గంటల దాకా హింసించడమే కాకుండా నాతో పాటు వచ్చిన కుర్రాన్ని కొట్టించి అది వీడియో తీయించి అది కూడా చూసి ఆనందపడ్డారట. అబ్బాయి అమ్మ ఏం జమీందారు లక్షణాలండి. ఈరోజు జాతిని ఉద్ధరించడానికి మీరు వచ్చేస్తారో మేము పీక్కుంటూ చూసుకుంటూ కూర్చుంటాం మిమ్మల్ని. మళ్ళీ మా జోలికి వస్తే ఆడియడం తేడా లేదు, ఎవరికన్నా సరే లాగు ఉదాలవుద్ది. పెట్టండి, ఏం పెడతారు? ఏ కేసు పెడతారు? పెట్టండి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లకారాలతో మాట్లాడాడు నారా చంద్రబాబు నాయుడు గారిని, లకారాలతో తిట్టాడు, పవన్ కళ్యాణ్ గారిని తిట్టాడు. దాంతోపాటు ఆయన రేషన్ బియ్యం 100 టన్నులు విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసిన కేసులో దొంగతనం, డ్రగ్స్ని ఇంపోర్ట్ చేసి ఈ పిల్లలకి కాలేజీల వాటికి సప్లై చేసిన దాంట్లో కూడా ఇతను మెయిన్ డౌన్ అని ఆల్రెడీ కాకినాడలో పుకార్లు ఉన్నాయి, చాలా మంది నోటిని వినిపిస్తుంది. దాంతోపాటు మనోడు కూడా ఏదో సెటప్ ఉంది, ఇంకొక అమ్మాయిని ఏదో ట్రాప్ చేశాడు, ఆ అమ్మాయికి ఒక కుర్రోడు పుట్టాడు, అదే ఇంకొక కథ ఉంది. ఇతను కాకినాడలో కబ్జా చేసిన భూముల లిస్టు తీస్తే నాకు తెలిసి ఆ భూముల వాల్యూలో జగన్ రెడ్డిని కూడా ఇతను ఆస్తులు మించిపోయినా మనం ఆశ్చర్యపోకర్లే. వేల కోట్ల రూపాయలు. ఎక్కడన్నా ఒక చోట ల్యాండ్ ఖాళీగా ఉందంటే అక్కడికి మనోడు కొంతమంది రౌడీలు మెయింటైన్ చేస్తుంటాడు కాకినాడలో. వాళ్ళు కొంతమంది ఎస్సీ సర్టిఫికేట్లు రెడీగా పట్టుకుని తిరుగుతూ ఉంటారు. ఎవడైనా ఏమనంటే కేసేటేద్దామని వాళ్ళని పంపించేయటం ముందు కబ్జా చేసేయండి రా పలానా సిబిసిఎన్సి క్రిస్టియన్ ప్రాపర్టీ అట అలా పడుందిరో 200 కోట్ల ఆస్తి, ఎప్పటి నుంచో దాన్ని చూస్తుంటే జాలి వేస్తుందిరా నాకు. ఎలాంటారో దాని సంగతి ఏంటి తెలుసండి అన్నాడు. ఎలాంటి వచ్చి పడిపోయారు అంతే. ముందు రోజు 50 మంది, తర్వాత రోజు 200 మంది, ఆ తర్వాత రోజు 300 మంది ఆడవాళ్ళు గేడలు మొత్తం తీసుకొని దాన్ని కబ్జా చేసి నాకు పట్ట పగలు. అక్కడ మహాశాన ఉంది కాబట్టి అక్కడ ఉన్న జనాలందరిలో చైతన్యం తీసుకొచ్చి క్రైస్తవులందరూ 10,000 మంది రోడ్డు ఎక్కితే దాన్ని అతను కబందాస్తాల నుంచి కాపాడగలిగాం. వెంటనే ఇంటి మీద రౌడీలు బెదిరించండి, చంపేద్దామని చెప్పండి. చంపేద్దామంటే ఎవడరా ప్రాణం వెలుది లేనుడు ఎవడుంటాడు, చంపేద్దామని చెప్పండి రాయించండి అని అన్నీ బెదిరించాడు. ఇంకెంతమందిని బెదిరించి ఉంటాడు? నేనంటే నా వెనకాతల నాకు కూడా ఒక సెటప్ ఉంది కాబట్టి తట్టుకుని నిలబడగలిగాను. మరి మిగతా వాళ్ళు? ఒక సాధారణ గవర్నమెంట్ ఉద్యోగి అతని ముందు నిలబడగలడా? ఒక సాధారణ వ్యాపారస్తుడు నిలబడగలడా? వాళ్ళ భూములు కబ్జా చేసుకుంటూ పోతుంటే పక్కనున్న రూరల్ కాకినాడలో ఇతని కబ్జాలు, పక్కనున్న పెద్దాపురంలో ఇతని కబ్జాలు, ఇక్కడెక్కడ ఉన్న జగ్గంపేటలో ఇతని కబ్జా. ఇక తూర్పుగోదావరి జిల్లాకి 2వ జగన్లో మెయింటైన్ చేశాడు. ప్రెస్ ముందుకు వచ్చాడంటే మన వాళ్ళు అక్కరాలే. ఏడి ద్వారంపూడి, వేరే ద్వారంపూడి ఏది? నీ మాటలో ఉన్న ఆ రంజుతనం ఏది? అలాంటి వాళ్ళందరూ మోగపోవడానికి కారణం రెడ్ బుక్ అండి. అలాంటి వాళ్ళు కబ్జాలు ఆగటానికి, రౌడీజం ఆగటానికి కారణం రెడ్ బుక్ అంటే ఆషామాషి కాదు. ఎంతో మంది కొమ్ములు తిరిగిన గోండాల్ని కొమ్ములు వేసి మూలలు కూర్చోబెట్టింది వేళ. రాష్ట్రం ప్రశాంతంగా ఉంది ఈరోజు. దాడులు జరుగుతున్నాయి ఎక్కడన్నా? అయినా అక్కడక్కడ తెలుగుదేశం కార్యకర్తలు చంపుతున్నారు. ఇంకా అంటే సావలేదు రౌడీని పూర్తిగా. ఆయన ఒకడి మీద దృష్టి పెట్టుకుంటూ వస్తున్నాడు.
ఇంకా ఉన్నారు కొంతమంది, వాళ్ళు కూడా సెట్ అయిపోతారు. కేవలం 2-3 నెలలు టైం ఇస్తే చాలు లోకేష్ గారికి. 2-3 నెలల టైంలో ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటే ఏటో చూపించేస్తాడు మీకు సినిమా 70mm. చెర్ల జగ్గిరెడ్డి చెరపుడే ఎవడో కానీ అంటున్నాడు నిన్న, ఒక బొకడాగాడు, వైసీపీ నుంచి బొకడాగాడు ఒకడు, అక్కడ అంబేద్కర్ స్టాట్యూ కింద ఉన్న జగన్ రెడ్డి పేర్లు తీసేసినందుకంటే ఇలా నేషనల్ ఎస్సీ కమిషనర్కి కంప్లైంట్ ఇచ్చారంటే వెళ్ళి. రే జగన్ రెడ్డి పేరు తీసేస్తే నేషనల్ ఎస్సీ కమిషన్కి అసలు కంప్లైంట్ ఇమ్మని మీకు చెప్పిన ఎదవేపడరా? లేకపోతే జగన్ రెడ్డి ఏమైనా ఎస్సీ ఎవడా, ఎస్సీ కుర్రోడా, ఎస్సీ బాధితుడా? ఎస్సీ కమిషన్కి ఎప్పుడు ఇస్తారంటే ఎవరికైనా దళితుడికి అన్యాయం జరిగినప్పుడు దాన్ని సాల్వ్ చేయడానికి ఉందా నేషనల్ ఎస్సీ కమిషన్. జగన్ రెడ్డికి అన్యాయం జరిగితే ఎస్సీ కమిషన్ దగ్గరికి వెళ్ళాలని మీకు ఎలాగనిపించిందిరా బాబు? వెళ్ళారట, అన్నీ చర్యలు తీసుకోండి అని ఎస్సీ కమిషన్ చెప్పేశారు. ఎందుకు చర్యలు? ఎవరి మీద చర్యలు? అంబేద్కర్ స్టాట్యూ మీద దాడి ఏమైనా జరిగిందా? అంబేద్కర్ స్టాట్యూ మీద ఇక్కడ 2 దాడులు జరిగాయి, చేసిన ఇద్దరు కూడా వైసీపీ వాళ్ళే. అక్కడ అంబేద్కర్ స్టాట్యూ మీద దాడి జరగకపోయినా జగన్ రెడ్డి మీద జరిగితే అంబేద్కర్ మీద జరిగిన అంటే జగన్ రెడ్డి అంబేద్కర్ ఎట్రా బాబు మీకు? అంటే జగన్ రెడ్డి మీద జరిగితే అంబేద్కర్ మీద జరిగినట్టే, జగన్ రెడ్డి పేరు తీస్తే అంబేద్కర్ పేరు తీసినట్టే, జగన్ రెడ్డికి ఏం జరిగితే అంబేద్కర్ ఓరు అమ్మ జీవితంగానే అని వెళ్ళారటండి అక్కడికి, నేషనల్ ఎస్సీ కమిషన్ దగ్గరికి. అదే నేషనల్ ఎస్సీ కమిషన్ దగ్గర ఒక కేసు నమోదైందండి అప్పట్లో. ఎవడి మీద చెప్పనా? ఈ చెర్ల జగ్గిరెడ్డి అనేవాడి మీద. చెర్ల జగ్గిరెడ్డి అనేవాడు ఇక్కడ అతని నియోజకవర్గంలో అంబేద్కర్ బొమ్మ ప్లేట్లు, ఎంగిల్ ప్లేట్లు వేశారని అక్కడ ఉన్న ఎస్సీ కుర్రాళ్ళు, గోపాలపురం కుర్రాళ్ళు అడిగితే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి 24 రోజులు జైల్లో పెట్టేశారు వాళ్ళు ప్రశ్నించినందుకు. ఒరే జగ్గిరెడ్డి ఏంటి ఇంత పని చేసేవాడరా? మీ నియోజకవర్గంలో జరిగింది ఏమయ్యా? పివి సునీల్ కుమార్ నువ్వు డీజీపీగా ఉన్న ఎస్సీల కోసం ఏదో పొడిచేస్తానన్నావు కదా, ఏం చేశారో మీ ఇద్దరు అడిగితే నన్ను శ్రీకాకుళంలో కేసులు పెట్టి నన్నేం బీగలేక 2 కార్లు ఆపి 3 నెలలు 4 నెలలు అంతకన్నా ఎక్కువ అనుకుంటా ఇబ్బంది పెట్టారు నన్ను ఆ కేసుల గురించి. అయితే ఈ జగ్గిరెడ్డి అనేవాడు అన్యాయం చేసి ఇక్కడ సీఎం పట్టించుకోవట్లేదు, డీజీపీ పట్టించుకోవట్లేదు, ఈ అడిషనల్ డీజీపీ అప్పుడు అడిషనల్ డీజీపీ పివి సునీల్ వీడు పట్టించుకోవట్లేదు. ఎవడో పట్టించుకోకపోతే మరి ఇంకేట్రా పరిస్థితి అంటే ఎవడో కుర్రోడు నేషనల్ ఎస్సీ కమిషన్ దగ్గర తీసుకెళ్ళి ఏమంటే ఎలా చేశారండి ప్లేట్లు, అక్కడ సీఎం ఒక రెడ్డి అండి, ఆ లోకల్ డిఎస్పీ ఒక రెడ్డి అండి, ఆ లోకల్ ఎమ్మెల్యే ఒక రెడ్డి అండి, ఈ రెస్టారెంట్ ఓనర్ ఒక రెడ్డి అండి, ఇంతమంది రెడ్లు ఉంటే అక్కడ ఎస్సీ కుర్రోళ్ళకి ఏమని న్యాయం జరుగుతుందండి అని వెళ్తే నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్ అన్నాడటండి, అంబేద్కర్కి ఇంత అవమానం ఆంధ్రాలో జరిగింది కాబట్టి సరిపోయింది కానీ రే మా పంజాబ్లో కానీ జరిగితే జీలో గన్నెట్టి పేల్చేద్దురు అన్నాడట. జీలో గన్నెట్టి ఏ చెర్ల జగ్గిరెడ్డిని. నిజంగా పంజాబ్లో జరిగితే అదే చేస్తారు. గన్న అందుబాటులో లేకపోతే వాళ్ళ దగ్గర పటాకతులు ఉంటాయి, దోషేస్తారు అంతే కింద నుంచి పైకి నోట్లోంచి వచ్చేది. అంబేద్కర్ని అంత అవమానిస్తేనే ఆ కేసు నేషనల్ ఎస్సీ కమిషన్ దగ్గరికి వెళ్తే అక్కడ కొట్టేశారండి. ఆ 18 మంది కుర్రోళ్ళ మీద పెట్టిన కేసు జగన్ రెడ్డి తీసేయలేదు, ఇక్కడ చెర్ల జగ్గిరెడ్డి తీయించలేదు, లోకల్లో ఉన్న డిఎస్పీ తీయించలేదు, నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్ తీయించాడు. అలాంటి కేసులు ఉన్నాయి అక్కడ. అక్కడికి వెళ్ళంటే ఇక్కడ 18 మంది కుర్రోళ్ళని జైల్లో పెట్టించిన వాళ్ళు, అంబేద్కర్ గారిని అవమానించిన వాళ్ళు, అంబేద్కర్ పేరు ఒక జిల్లాకు పెట్టడానికి నానా సంకలనం నాకేసిన వాళ్ళు వెళ్ళట అంబేద్కర్ గారికి అన్యాయం జరిగిందని నేను వెళ్ళారట అక్కడికి. నీ అమ్మ సిగ్గుందరా మీ బతుక్కి? సిగ్గుందా? ఇక్కడున్న ఎస్సీ డాక్టర్ని సుధాకర్ గారిని చంపేస్తే అది నేషనల్ హ్యూమన్ రైట్స్కి వెళ్ళింది. మీ మీద అన్ని కంప్లైంట్లు వెళ్తే సిగ్గు ఎగ్గు లేకుండా మళ్ళీ మీరు ఎలా వెళ్ళారో ఎస్సీ కమిషన్ దగ్గరికి? ఏమో ఏం బతుకురా మీది అసలు నాకు అర్థం కాదు.